హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మనం చూద్దాము. ఇది వచ్చేసి చూడండి, మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం చెస్ట్ కొలత అనమాట. ఇది చెస్ట్ వచ్చేసి మనకి 17 ఇంచీలు ఉందన్నమాట. దీన్ని 2 భాగాలు చేస్తే మనకి 34 అనమాట. చెస్ట్ వచ్చేసి 34. అలాగే మనము నడుము ఒకసారి కొలుచుకోవాలన్నమాట. చూడండి, మనకి నడుము ఎంత వచ్చిందో చూద్దాము. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము వచ్చేసి 28 ఇంచీలు వచ్చిందనమాట. ఇప్పుడు మనము బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇక్కడ కింద అయితే నేను ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా లైన్ డ్రా చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా డ్రా చేసినాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము ఎంత వచ్చింది, 28 ఇంచులు వచ్చింది కదా. దీంట్లో ఒక భాగం తీసుకోవాలన్నమాట. ఒక భాగం వచ్చేసి 7 ఇంచీలు అనమాట. 7 ఇంచులకి ఇప్పుడు మనం ఎక్స్ట్రా బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అలాగే మార్జిన్ వచ్చేసి మనము 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇది టోటల్ ఎంత వచ్చింది, 9.5 ఇంచ్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, మనకి బ్లౌజ్ లెంత్ తీసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి కింది వైపు ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 13.5 ఇంచ్ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ 13.5 ఇంచుని ఇలా డ్రా చేసేసుకోవాలి. అలాగే ఈ చివరి వైపున కూడా మనము ఇలా 13.5 ఇంచుకి ఇలా మార్క్ చేసేసుకొని ఇలా మనం లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఖర్చు కావాలి కదా, ఈ ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ చూడండి, నేను నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచ్ పెడుతున్నానండి. చూడండి, 5.5 ఇంచ్ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని మనము ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి మనము 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి దీనికి 4.5 ఇంచ్ పెడుతున్నానండి. ఇది వచ్చేసి నా దగ్గర ఫార్ములా ఉంది, నేను దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత వచ్చింది, చెస్ట్ వచ్చేసి మనకి 17 ఇంచులు వచ్చిందనమాట. ఈ 17 ఇంచుని మనము 2 భాగాలు చేసేసుకోవాలి. ఇప్పుడు 2 భాగాలు చేసుకుంటే మనకి ఒక భాగం వచ్చేసి 8.5 ఇంచ్ వస్తుందన్నమాట. ఈ 8.5 ఇంచుని మనము ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా మనం మార్జిన్కి 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ 1.5 ఇంచుని ఇలా మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ రౌండ్ తిరుగుతుంది కదా, ఈ సంఖ దగ్గర నుంచి మనము ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఒకవేళ మీకు చెస్ట్ సైజ్ ఎక్కువ ఉంటే అలాంటప్పుడు వచ్చేసి మనకి 1.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు చూడండి, ఈ కరువు స్కేల్ ఉంది కదా, ఈ కరువు స్కేల్ పెట్టేసుకొని దీన్ని ఇలా మనము రౌండ్ తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక విషయం ఇక్కడ గమనించండి, మనకి చూడండి ఇది సంఖ డౌను ఎంత వచ్చిందో ఒకసారి మనము కొలుచుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి మనము ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇది మనకి ఎంత వచ్చింది, 7 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మనం లైన్ డ్రా చేస్తున్నాం కదా, ఈ లైన్ మనకి 7 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, కరెక్ట్గా అయితే మనకి 7 ఇంచులు వచ్చిందన్నమాట. చూడండి, ఇంకోసారి కొలిచి చూపిస్తాను. చూడండి, మనకి కరెక్ట్గా ఇక్కడ వరకు అయితే 7 ఇంచులు వచ్చిందనమాట. ఇప్పుడు మనకి హామ్ డౌన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఏం చేయాలంటే మనము నెక్ డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఇప్పుడు నెక్ డౌన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుచుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 6 ఇంచెస్ ఉందండి. ఈ 6 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఖర్చు కావాలా కదా, దానికోసం అని చెప్పేసి ఒక 1/5 ఇంచ్ ఇలా పైకి మార్జిన్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనం లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనము నెక్ ఎంత తీసుకున్నాము, 2.2 తీసుకున్నాం కదా, 2.5 తీసుకున్నాం కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కలుపుకొని దీనికి ఇలా మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి నెక్ రౌండ్ షేప్ బాగా వస్తుంది అనమాట. మనకి భుజాలు కూడా ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి భుజాలు కూడా మనకి జారవు అనమాట. ఎందుకంటే నెక్ ఇటు సైడ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ లాగి పట్టుకున్నట్లుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి దీంట్లో ఏ నెక్ కావాలో ఆ నెక్కి మనం
డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి బ్యాక్ డాట్ వేస్తాం కదా, ఈ బ్యాక్ డాట్ వేయడం కోసము ఇక్కడ నుంచి ఖర్చు వదిలిపెట్టి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి 8 ఇంచులు వచ్చింది కదా, దీనికి మనము సగానికి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ 8 వచ్చింది, నేను 4కి మార్క్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి మనకు ఏ సైజ్ బ్లౌజ్కైనా మనము 4 ఇంచులు అనేది ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఈ డాట్ లెంత్ అనేది వస్తుంది. ఈ డాట్ లెంత్ కూడా మనము ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఉండే మాదిరిగా మనం డాట్ వేయాలి. అప్పుడే మనకి భుజాలు జారకుండా అవకాశం ఉంటుందంట, జారకుండా ఉండేదానికి అవకాశం చాలా ఉంటుంది. అలాగే మనకి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇక్కడ కొంతమందికి ఇలా జిల్లి జిల్లి మాదిరిగా వస్తుంది కదా, ఇది రాకుండా ఉండాలంటే ఇక్కడ డాట్ వేస్తున్నాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి ఇలా మనము ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నడుము దగ్గర ఇలా లాగి పట్టునట్టు ఉంటుంది. అప్పుడు భుజాలు కూడా జాడే అవకాశం ఉండదు. అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే మనకు వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనకి బ్యాగ్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని మనము కట్ చేసేద్దాము. నెక్ అయితే నేను ఇక్కడ కట్ చేయడం లేదండి, నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ అయితే కట్ చేసేసుకుంటాను. ఏ విధంగా మనం అయితే మార్కింగ్ వేస్తున్నామో అదే విధంగా దీన్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా కింది వైపు నుంచి ఇలా మనము ఒక 1/2 ఇంచు ఇలా పైకి ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అయితే కుదురుతుందన్నమాట. ఇప్పుడు ఇలా నెక్ దగ్గర కూడా నేను కట్ చేస్తానండి, మీకు చూపించడం కోసం నేను కట్ చేస్తున్నాను. చూడండి నెక్ కూడా కట్ చేస్తున్నాను. ఎలా అయితే మనము మార్కింగ్ వేసుకున్నామో అలాగే ఈ నెక్ కూడా మనము కట్ చేసేయాలన్నమాట. చూడండి నెక్ కూడా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తా. చూడండి ఇక్కడ ఒక ఘాటుకు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసి బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి, ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని మన వైపు ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ మనము క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసము ఒక కింద ఒక మార్జిన్ కోసం ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో మనం ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వైపున ఇలా కొద్దిగా క్రాస్గా మనము లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇది యూనివర్సల్గా చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మనకి 3.5 ఇంచెస్ ఉండే మాదిరిగా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్ ఉండే మాదిరిగా ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ కూడా వస్తుందండి మనకి ఫ్రంట్ పార్ట్లో అపెక్స్ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 34 సైజ్ కదా, ఈ 34కి మనకి 3.4 దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి 3.5కి ఇలా మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ మధ్యలో వచ్చేసి మనము 2.5కి మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే ఇటువైపున చివరి వైపున 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నారనుకోండి ఏ సైజ్ బ్లౌజ్కైనా మనకి పర్ఫెక్ట్గా క్రాస్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము కట్ చేసేద్దామండి. చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా, దీన్ని ఇలా కొద్దిగా మనము ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గుర్తు కోసము ఇక్కడ మధ్యలో ఒక ఘాటుకు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అలాగే క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు చూడండి దీన్ని ఈ ఓపెన్ సైడ్ మన వైపు ఉండే మాదిరిగా చూసేసుకోవాలన్నమాట. చూడండి ఈ ఓపెన్ సైడ్ మన వైపు ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకి బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకోవచ్చు, లేదంటే అలాగైనా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, దాని ఖర్చు కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్జిన్ అనేది మనము డ్రా చేసేసుకోవాలి.
ఇలా డ్రా చేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్కి దీన్ని ఇలా మనము పెట్టేసుకోవాలన్నమాట నీట్గా. ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అండి. ఒకవేళ మీకు క్రాస్ కటింగ్ కావాలనుకోండి, దీన్ని ఇలా కొద్దిగా క్రాస్లో వేసుకున్నారనుకోండి, మనకి క్రాస్ కటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడైతే నేను స్ట్రైట్ కటింగే చూపిస్తున్నాను. చూడండి, దీన్ని ఇలా వేసేసుకున్న తర్వాత దీని చుట్టూ కూడా మనము మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇది ఏ విధంగా ఉంటుందో బ్యాక్ పార్ట్, అదే విధంగా మనము మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ సైడ్ జాయింట్స్ కోసం దాని దగ్గర ఒక మార్క్ ఇలా వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా మనము ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మార్కర్ వెళ్ళి తీసుకొని మనకి ఇక్కడ హ్యామ్ డౌన్ దగ్గర ఇలా మనం రఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి మార్కింగ్ అనేది మనకి కింద అయితే పడిపోతుంది అనమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనం దీన్ని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనము పక్క తీసేద్దామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అయితే మనకి లైన్స్ పడ్డాయన్నమాట. ఈ లైన్స్కి ఇలా మనం డ్రా చేసేసుకొని చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ సంఖలో లోతు తీయడం కోసము ఇక్కడ 1 ఇంచ్కి ఇలా మనము మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనము కరువు స్కేల్ తీసుకొని ఇప్పుడు చూడండి ఈ లైన్ని ఈ లైన్ ఇలా కలుపుతూ మనము చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి బ్యాక్ అండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ లోత్ అనమాట. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనము 6 ఇంచెస్ 6.5 లేకుంటే 7 వచ్చేసి మనము నెక్ రౌండ్ తీసుకోవాలంట. ఇక్కడ వచ్చేసి నేను 6.5 తీసుకుంటున్నానండి. ఈ 6.5ని ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి నెక్ ఎంత వచ్చింది, ఇక్కడ 2.5 ఇంచు వచ్చింది కదా, ఇది ఒక 1/2 ఇంచు కలుపుకొని 2.5 ఇంచుకి ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని దీన్ని ఇలా నెక్ రౌండ్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. మనకు నెక్ షేప్ రౌండ్ రావాలంటే మనం ఇక్కడ 1/2 ఇంచి పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ రౌండ్ నెక్ ఇలా డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మనకి అపెక్స్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఈ అపెక్స్ పాయింట్ ఏంటంటే జస్ట్ ఒక మిడిల్ పాయింట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇది ఎంత ఉంది, మనకి 9.5 ఇంచు వచ్చిందనమాట. ఈ 9.5 ఇంచు నుంచి తర్వాత ఈ డాట్ ఎంత పొడవు ఉందో మనకి చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 12.5 ఇంచు ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ అపెక్స్ పాయింట్ ఎంత వచ్చింది, 9.5 ఇంచు వచ్చిందనమాట. మనకి అపెక్స్ పాయింట్ వచ్చేసి 9.5 ఇంచెస్. అలాగే మనకి చెస్ట్ డైన్ వచ్చేసి 12.5 ఇంచు అనమాట. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా మనం డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, మెయిన్ డాట్ వేయడం కోసము ఏ సైజ్ బ్లౌజ్కైనా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2.5కి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనకి చెస్ట్ యొక్క సైజ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 34 కదా, ఈ 34కి ఇలా వేసేసుకోవాలన్నమాట. చెస్ట్ సైజు ఏదన్నా రాండి, దాంట్లో వచ్చేసి మనము 10వ భాగం ఇక్కడైతే తీసుకోవాలి. ఒకవేళ మీకు చెస్ట్ సైజ్ వచ్చేసి 36 వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చేసి మనము 3.6 తీసుకోవాలి. అలాగే మనకి 40 వచ్చింది అనుకోండి, ఇక్కడ 4 తీసుకోవాలి. అది మనకి డిస్టెన్స్ వచ్చేసి చెస్ట్ ఎంత ఉంటుందో దాంట్లో 10వ భాగం అయితే ఇక్కడ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాకు 34 కాబట్టి ఇక్కడ నేను 34 తీసుకుంటున్నాను. అదే 3.4ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచి అనమాట. ఇటు సైడ్ 1 ఇంచి మిగిలింది కదా, అదే 1 ఇంచిని మనము ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని ఇలా మనము చాలా అంటే చాలా ఈజీ అండి, ఈజీగా మార్కింగ్ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా, ఈ ఉక్స్ పట్టి దగ్గర తీసేసుకొని ఇక్కడ ఎక్కడైతే క్రాస్ బెల్ట్ ఉందో అక్కడికి ఒక మార్క్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఇలా 1 ఇంచుకి ఇలా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. లేదు అంటే ఒకవేళ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచు మార్క్ చేసుకొని కూడా మనం ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది వచ్చేస్తుంది అనమాట. 1.5 ఇంచు తీసుకుంటే కూడా మనకి ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఈ చివరి వైపున కూడా మనం 1.5 ఇంచి తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి మెయిన్ డాట్ అయితే వచ్చేసింది, అలాగే చెస్ట్ డౌన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ 3 డాట్స్ అనమాట,
ఈ టీ డ్రాప్స్ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ ఉందనుకోండి 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకొని దీనికి పాయింట్ ఉండే మాదిరి వేసేసుకోవచ్చు. లేదు మనకి చెస్ట్ కొంచెం ఫ్లాట్గా కావాలంటే 1.35 ఇంచుకి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. మనం దగ్గర తీసుకొస్తే మనకి సైజ్ వచ్చేది కోప్ మాదిరి వస్తుంది అనమాట. లేదు మనకి ఫ్లాట్గా కావాలంటే ఈ డిస్టెన్స్ అనేది మనం ఒక 1.5 ఇంచ్ మనము పెంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇది అయితే అయింది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము సైజ్ ఎంత ఉంది 28 కదా. ఈ 28 ఎక్కడి వరకు వస్తుందో దాన్ని 4 భాగాలు చేస్తున్నాం కదా. ఒక భాగం వచ్చేసి 7 ఇంచీలు అనమాట. ఇప్పుడు 7 ఇంచీలు మనకి ఈ నడుము కొలత అనేది రావాలా. ఇక్కడ చూడండి మార్కింగ్ వేసినాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఈ డాట్ వదిలేసి ఇక్కడి నుంచి మనము కొలుచుకోవాలన్నమాట. చూడండి మనకి ఇక్కడైతే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి దీన్ని ఇలా మనం మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి ఉక్సుపట్టి కాజాపట్టి వైపు ఇలా గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ని కవర్ చేయడం కోసము ఇలా కొద్దిగా క్రాస్ అనేది మనం లైట్ డ్రా చేసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు దీన్ని ఇలా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ కూడా నేను కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఇక్కడ ఘాటు అనేది పెట్టేసుకోవాలి. అలాగే ఈ వీల్ మార్కలతో ఇక్కడ మనం డాట్స్ రఫ్ చేసుకున్నాం అనుకోండి, కింది వైపు కూడా మనకి మార్జిన్ అనేది పడుతుందన్నమాట. మళ్ళీ మీరు కొలత వేసుకొని మార్కింగ్ వేసుకునే అవసరం లేదండి. చూడండి ఇక్కడైతే మనకి ఇలా మార్కింగ్స్ అనేది పడతాయి. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ నెక్ దగ్గర ఫస్ట్ ఒక దగ్గర లూజ్ వస్తుంది కదా, ఆ లూజు రాకుండా ఉండాలంటే మనం ఇలా నెక్ సైడ్ ఇలా కొద్దిగా ఇలా క్రాస్ తీసేసుకోవాలన్నమాట. ఇలా క్రాస్ తీసుకున్నాం అనుకోండి, మనకి దీంట్లో కూడా భుజాలు జరగకుండా ఉండేదానికి ఇది కూడా సపోర్ట్ వస్తుంది. ప్లస్ అలాగే నెక్ లాగి పట్టినట్టు కూడా ఉంటుంది. అలాగే నెక్ దగ్గర లూజ్ రాకుండా కూడా ఉంటుందండి. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా మనము హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మన క్లోజింగ్ సైడ్ వచ్చేసి మన వైపు ఉండే మాదిరిగా, అలాగే ఓపెన్ సైడ్ అటువైపు ఉండే మాదిరి చూసుకొని ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ మనము ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ సమానంగా ఉండేటట్లు చూసుకొని చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు అలాగే మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉంది ఇక్కడ చూసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 6 ఇంచెస్ ఉందండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. ఈ 6 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సంక డౌన్ కోసము దీనికి వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ హెవీ సైజ్ ఉంటే దాన్ని 3.5 అలా తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి హామ్ మొత్తం ఎంత వచ్చిందంటే 7 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 7 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు సంక రౌండ్ ఎంత ఉందో అంత కొలిచేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి 7 ఇంచెస్ ఉంది కదా, ఈ 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకోవాలి. అలాగే మనకి హ్యాండ్ లూజ్ అనమాట. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 5.5 ఇంచెస్ ఉందన్నమాట. ఈ 5.5 ఇంచెస్ని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా కలుపుకుంటూ మనం మార్కింగ్ వేసుకోవాలి. అలాగే మార్జిన్ కోసము 1.5 ఇంచి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఈజీగా లోతు ఎలా తీయాలో హ్యాండ్స్కి చూపిస్తాను. ఇక్కడైతే మనకి ఎంత వచ్చింది 6.5 ఇంచి వచ్చింది కదా, ఇదే 6.5 ఇంచిని ఇక్కడ మనం మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. మార్కింగ్ అంటే ఇలా మనకి డబ్బా షేప్ మాదిరిగా వస్తుందండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే మనకి 6.5 ఇంచి ఉంది కదా, దీన్ని మరలా దీనికి ఇలా ఒక సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కరువు స్కేల్ తీసేసుకొని చూడండి ఈ కరువు స్కేల్ ఉంది కదా, ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఈ సగానికి అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది 3 వచ్చింది కదా, ఈ 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కరువు స్కేల్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ దగ్గర నుంచి ఇలా మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి.
అలాగే ఈ స్కేల్ని కరువు స్కేల్ని ఇలా తిప్పేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి చివరి వైపు పోయి మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ అనేది ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ కరువు కోసము ఈ కరువు స్కేల్ని ఇక్కడి నుంచి ఇలా పెట్టి ఇలా మార్క్ చేసుకుందాం అనుకోండి, మనకి హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా అయితే మనకి ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఒక ఘాటుకు అనేది పెట్టేసుకోవాలి. అలాగే ఈ చివరి కూడా మనము ఘాటుకు అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ హామ్ డౌన్ కోసము చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, చూడండి హ్యాండ్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అయితే వచ్చినాయి అన్నమాట. చూడండి లోతు కూడా మనకి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, అలాగే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ కూడా చూడండి, క్రాస్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.